ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రేక్షకులు మరియు మేధావులు, కవులు, కళాకారులు, రచయితలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకు, జూపాక శివ భూపాలపల్లి నియోజకవర్గం వసంతపూర్ అనే చిన్న గ్రామంలో పుట్టి మిట్టపల్లి సురేందర్ అన్న రాసినటువంటి అనేకమైనటువంటి పాటలు, వందల పాటలతో ఓ కళాకారుడిగా పరిచయమై ఈరోజు తెలంగాణ సాంస్కృతిక సారథిలో నాకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకోగలిగిన బికాజ్ ఆఫ్ మిట్టపల్లి సురేందర్ అన్న లిరిక్స్. తమ్ముడు రాంబాబు నెల్లూట్ల సుమన్ గారికి స్వాగతం. ఈరోజు పరిస్థితుల్ని ఏ విధంగా ఉన్నా నాకు నచ్చినటువంటి సాహిత్యం మా సురేందర్ అన్న రాసినటువంటి పాటల్లో జనం దండోరా ఆల్బమ్ నుండి నేను ఒక చిన్న పాట పాడుతా, దయచేసి నాకు అందరూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా నేనడిగితే అప్పుడున్న పరిస్థితులకి నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారో, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు, నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారో, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే పేదవాణి గున్న నీడ నేలగూలి పోతుంటే, ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతుంటే పేదవాడి గున్న నీడ గూడు చెదిరి పోతుంటే, ఇదే నా దేశం మారిన తీరు చూడదే పేదల కలిపోరు, ఇదే నా దేశం మారిన తీరు చూడలే పేదల కలిపోరు, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు, దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు, రాజ్యమున రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారో, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. కలిగినోళ్ళ కలిగి మేడ మేడకెదుటే మురికివాడ, కలిగినోళ్ళ కలిగి మేడ మేడకెదుట మురికివాడ, కారులోన దొరల జోడ